తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. హాయ్ సార్. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. అంటే ఒక కొత్త కథ, ఒక కొత్త నేపథ్యం, కొత్త కథ అంటే ఒక కొత్త నేపథ్యం. అంటే తెలుగు ఆడియన్స్కి అంటే రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాలు చూసే తెలుగు ఆడియన్స్కి అంటే మధ్య మధ్యలో ఇలాంటి కొన్ని సినిమాలు వచ్చి బైకర్ లాంటి సినిమాలు అంటే ఒక కొత్త నేపథ్య కథతో వచ్చి రిఫ్రెషింగ్ ఫీల్ కలిగిస్తుంటాయి. సో అలాంటి కథ మన బైకర్, అలాంటి సినిమా. సో ఏంటి మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది ఈ సినిమా? నాకు చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎలా ఎగ్జిక్యూట్ చేసేవి సినిమా అదే ఫస్ట్ క్వశ్చన్. ఎవరు చూసినా ఎలా చేశారు ఈ సినిమాని, ఎలా ఎగ్జిక్యూట్ చేశారు అనేది నాకు ఫస్ట్ వస్తుంది. అండ్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఏంటంటే ఇలాంటి సినిమాలో ద ఎమోషన్ ఆఫ్ ద ఫిల్మ్, ఎమోషన్ సీక్వెన్స్ కానీ చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. అందరు క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నారు. లాస్ట్ 20 minutes 30 minutes చాలా బ్రిలియంట్గా ఉందని చెప్పి రేస్తో పాటు ఎమోషన్స్ కూడా మాట్లాడుతున్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండి. ఏంటి మీ టీషర్ట్ మీద శర్వనాథ్ గారి కింద రిస్క్ ఇట్ ఆర్ స్టే హోమ్ ఏంటి అది మీ ఫిలాసఫీయా? అదే క్యారెక్టర్. ఓకే, సినిమా హీరో క్యారెక్టర్ అదే కదా. ఓకే, అంటే సినిమా మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి ఇప్పుడు జనాలు రిసీవ్ చేసుకున్న దానికి వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే ఏమైనా వేరియేషన్ కనిపించిందా? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ వచ్చిందంటారా? వస్తుందండి. ఒక కొత్త సినిమా చేస్తున్నప్పుడు కొంచెం టైం పడుతుంది. అండ్ ఒక కొత్త స్పోర్ట్. ఇప్పుడు ఫ్రమ్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ రావడం స్టార్ట్ చేశారు. అండ్ ఐ ఫీల్ ఆ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు కాబట్టి ఇట్ విల్ హ్యావ్ ఎ లాంగ్ రన్. ఇదేదో 2-3 days సినిమా వచ్చేసి అలా వెళ్ళిపోయే సినిమా కాదు. మేము చాలా క్లారిటీగా ఉన్నాం, డే 1 నుండి క్లారిటీగా ఉన్నాం. ఇది లాంగ్ రన్ ఉండే ఫిలిం. అండ్ సేమ్ వే ఇట్ ఈస్ నౌ కన్వర్టింగ్ ఇన్ టు థియేటర్స్. యా, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా చేస్తున్నప్పుడు మనకు ఒక ఇమాజినేషన్ ఉంటుంది, డెఫినెట్గా ఆడియన్స్ ఇలా రిసీవ్ చేసుకుంటారు. అంటే ఏ పాయింట్ని, అంటే ఇప్పుడు ఆడియన్స్ ఎక్కువగా రిసీవ్ చేసుకున్నారు ఇప్పుడు ఎమోషన్ కోర్ ఉంది సినిమాలో, బైక్ బ్యాక్ డ్రాప్ ఉంది, బైక్ మోటో రేసింగ్ బ్యాక్ డ్రాప్. అంటే అలాంటి ఒక కొత్త నేపథ్యం తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఇది ఒక రిస్కే. ఒక రకంగా జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. సో ఆ రిసీవ్ చేసుకునే విధానానికి మీరు ఎక్స్పెక్ట్ చేసిన వేరియేషన్ ఏం లేదంటారా? వేరియేషన్ ఏం లేదు. అంటే ఇప్పుడు మీకు రిసీవ్ చేసుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ రారు కదా అంటున్నా థియేటర్స్కి. మీకు ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయింది సినిమా అంటే నేను చాలా బ్యూటిఫుల్గా అర్థమైనట్టు చెప్పాను నా ఫీలింగ్. ఓకే. సో ఇప్పుడు లక్కీగా ఐపీఎల్, లక్కీ అంటే ఐ మీన్ బ్యాడ్ లక్ మనకు అది, క్రికెట్స్ ఈవినింగ్స్ రావడం. నేను క్రికెట్ చూస్తున్నాను రోజు ఎవ్రీడే. బట్ ఇప్పుడు నేను క్రికెట్ ఓపెన్ చేయట్లేదు బికాజ్ నా ఫిలిం నాకు ఇంపార్టెంట్ అయింది. నాకు మార్నింగ్స్ యూత్ వస్తున్నారు, ఈవినింగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారు. ఇది బ్లెండ్ ఆఫ్ యాక్షన్ అండ్ డ్రామా బాగా కమ్యూనికేట్ అయింది అనుకుంటున్నాను. సినిమాలో సునీల్ నారాయణ గారు కూడా క్రికెట్ కంటే ఇది అంటే క్రికెట్కి ఉన్నంత పాపులారిటీ ఇది బైక్ మోటో రేసింగ్కి లేదు అని. అవును. సో ఇక్కడ కూడా మీకు క్రికెటే అడ్డుపడింది? అడ్డనట్లేదండి, కలెక్షన్స్ అనట్లే కానీ ఐపీఎల్ అనేది కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది అని నేను అదే చెప్తున్నా. అది చూడండి, మాది చూడండి. సో మార్నింగ్స్ యూత్ అంతా చూస్తున్నారు నా సినిమా, ఈవినింగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తున్నారు. ఓకే, హ్యాపీ కదా. సో ఇట్స్ బ్లెండ్ ఆఫ్, అదే అంటున్నారు, రెండు మిక్స్ అవ్వడం వల్ల. ఓకే, అంటే ఈ నేపథ్యం అంటే ఎవరికీ తెలియని నేపథ్యం ఇది. అంటే డెఫినెట్గా ఉంది, ఇదొక అసలు ఒక బైక్ మోటో రేసింగ్ ఒకటి ఉంది, ఒక స్పోర్ట్స్ ఉంది అని జనాలకు చాలామందికి తెలియదు కూడా. సో ఈ నేపథ్యం ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఈ మోటో రేసింగ్ మీద ఒక సినిమా తీయాలి అంటే ఫస్ట్ థింగ్ కొత్తగా ఉంటుందని ఒక నమ్మకం అండి. ఆ సౌండింగ్ కానీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కావాలని అందరూ అంటున్నారు. సో థియేటర్కల్ ఎక్స్పీరియన్స్లో ఈ సినిమా చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు నాకు. అండ్ అదే కాకుండా బైకింగ్ అంటే అందరికీ ఒక ఎమోషన్. మీకు చిన్నప్పుడే మనం నడపాలనుకున్నది బైక్ ఆఫ్టర్ సైకిల్. సో అలా ప్రతి ఒక్కరు కూడా బైక్కి కనెక్ట్ అవుతారు అనుకున్నాం. ఓకే. అండ్ అలాంగ్ విత్ దట్ మీకు ఇప్పుడు లక్కీగా ఏంటంటే ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్పీరియన్సే కావాలి. థియేటర్కి వెళ్ళాలంటే ఇప్పుడు జనాలు థియేటర్కి రావడమే చాలా కష్టమైంది. అలాంటిది వస్తున్నారు అంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫిలిం. సో అదే అండి మెయిన్. ఇది ఏదైనా ఎవరిదైనా బయోపిక్ అనుకోవచ్చా? ఇది బయోపిక్ ఏం లేదండి, సమ్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్, కొన్ని మూమెంట్స్ని ఇన్స్పైర్ అయిందంటే ఇప్పుడు వెళ్ళి చాలామందిని రీసెర్చ్ చేసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన కొన్ని ఇన్సిడెంట్ని ఇన్స్పైర్ అయ్యా. ఓకే, అంటే మన తెలుగులో కానీ ఇండియాలో కానీ ఈ మోటో రేసింగ్ పెద్దగా ఎవరికి తెలియదు.
అంటే ఇటువైపు వద్దాం అనుకున్నా కూడా చాలామంది అంటే బైక్ రైడింగ్ అనేసరికి ఒక రిస్కీ దానిలాగా ఫీల్ అవును అవుతారు. అవును. సో ఇలాంటి నేపథ్యంతో సినిమా తీస్తే జనాలు ఎలా కన్విన్స్ అవుతారని ఒక కాన్ఫిడెన్స్ మీకు ఉండేది? అదే అండి, ఎమోషన్ ఉంది కదా. ఇఫ్ నేను స్టార్టింగ్ నుంచి త్రూ అవుట్ బైకర్ 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 అని చెప్పింటే మేబీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. నేను స్ట్రాంగ్గా నమ్మింది ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ నమ్మా సినిమాలో. సినిమా నుంచి బయటికి వచ్చినప్పుడు అదే ఎమోషన్తో బయటికి వస్తారు అని ఒక నమ్మకంతోనే మేము చేసాం, అలాంగ్ విత్ ద రేసెస్. ఓకే. మీకు రేసింగ్లో కూడా ప్రతి రేస్లో కూడా ఎమోషన్ ఉంది. మీకు ఏ రేసు మీకు అక్కడ శర్వా గారు రేస్ వేస్తుంటే ఇక్కడ ఫాదర్ ఎక్స్ప్రెషన్ ఉంది. అండ్ నేను అక్కడి నుంచి చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తా. సో ఎవ్రీథింగ్ మీకు ఎమోషన్ నుంచే ఉంటుంది. మీకు ఎక్కడ హీరోయిజం అరే హీరో హీరో అనే ఫీలింగ్ ఉండదు. మీకు గెలిచినప్పుడు హీరోయిజం ఫీలింగ్ వస్తుంది, కానీ రేస్ చేస్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. సో అదొక రేస్. అండ్ నైట్ రేస్లో మీకు చూస్తే ఇక్కడ హీరో రేస్ చేస్తున్నప్పుడు ఒక వైఫ్ స్ట్రగ్లింగ్ పార్ట్, క్లైమాక్స్లో ఇట్స్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. యా. అంటే ఈ సినిమాలో అంటే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన ఒక పాటలు కానీ ఫైట్స్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువ స్పేస్ ఉన్నా కూడా మీరు చాయిస్ తీసుకోలేదు. అంటే కథలో ఎక్కడైనా మీరు పెట్టాలని కూడా పెట్టొచ్చు కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి, కానీ మీరు చెప్పాలనుకున్నదైనా ఒక హానెస్ట్గా చెప్పాలనుకున్నారు. సో ఏంటి అంటే ఆ అవకాశం ఉన్నా కూడా మీరు పెట్టకపోవడానికి రీజన్ అంటే ఇప్పుడు 2 ఫైట్స్ పెట్టానండి, ఒక సాంగ్ ఉంది. అండ్ ఇప్పుడు ఫైట్ నా ఫీలింగ్లో అప్పుడు ఫైట్ వచ్చే మోటివ్ ఉంటుంది ఫైట్కి. మీరు సినిమాలో చూస్తే ఫస్ట్ 15 minutes తర్వాత ఒక మోటివ్తో ఫైట్ ఉంటుంది. ఇప్పుడు హీరో వెళ్ళి ఊరికే ఇంట్రడక్షన్ ఫైట్ లాగా నేను పెట్టలేదు. ఓకే, ఇప్పుడు హీరో అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీరో వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్న అన్నందుకు ఒకరిని కొట్టాడు. ఓకే, కట్ చేసే ఫ్లాష్ బ్యాక్లో హీరో కూడా వాళ్ళ నాన్న అన్నందుకు కొట్టాడు. సో ఆ ఫైట్ మోటివ్ అది. నేను హీరోయిజం చూపేయాలని ఫైట్ పెట్టలేదు అక్కడ. సో కథలో పెట్టాను, అలానే ఒక మంచి సాంగ్ కూడా పెట్టాను. అండ్ సెకండ్ హాఫ్లో మంచి ఫైట్ ఉంటుంది. అంటే ప్రతిదీ ఒక ఎమోషన్తో వచ్చే ఫైట్. నేను అదే బిలీవ్ చేస్తాను. మేబీ నా రైటింగ్ అలా ఉండొచ్చు అండ్ నా థింకింగ్ అలా ఉండొచ్చు, కానీ ఐ ఫీల్ అన్నెసెసరీగా ఫైట్స్ వస్తే డజంట్ మేక్ సెన్స్ ఏమో నా పర్సనల్ ఫీలింగ్, అంతే. కథ ఎక్కడ డీవియేట్ అవ్వకుండా మీరు అది అండి, అది మేబీ ద వే ఐ రైట్ ఇట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.